ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది అందరికి కాదు, సినిమా డైరెక్టర్లకి. సినిమా డైరెక్టర్లు ఏదో స్టోరీలు లేవన్నట్టు, బాబోయ్! ఆ స్టోరీలని చూస్తుంటే భయమేస్తుంది. 'సలార్' సినిమా స్టోరీ. అంటే జనాలు అలా ఉన్నారా? లేకుంటే నేను బ్యాక్‌వర్డ్‌లో ఉన్నానా? నాకు తెలీదు కానీ, ఆ వయలెన్సు ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఈ 90s తర్వాత పుట్టిన జనరేషను ఈ ఈ వీడియోలన్నీ చూసి వైలెంట్ అయిపోయింటే గాడ్ హ్యాస్ టు సేవ్ అస్. కానీ ఒకటైతే చెప్తాను. సినిమా డైరెక్టర్లు స్టోరీలు లేవు అంటున్నారు కదా! స్టోరీలు చాలా కష్టం దొరకడము అని అంటారు. మీరు ఎవడో రాసింది గాకుండా, ఎవడో రాయాలా, నేను కొనుక్కోవాలా దాన్ని అనుకోనుక, రోజు మన ఏన్షియంట్ ఇవున్నాయి. రామాయణం, మహాభారతం, 18 పురాణాలున్నాయి. తెలుగులో వచనంలో దొరుకుతాయి. వాటిని రోజుకి ఒక 10 పేజెస్ చదవండి. గొప్ప గొప్ప కథలు. అయ్ బాబోయ్! అంటే ఈ కెనాట్ బిలీవ్ సో మెనీ స్టోరీస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. So many things happen. So many things are there. As a person, I read Ramayana in వచనం. యుద్ధకాండలో డిస్క్రైబ్ చేస్తారు యుద్ధాన్ని. వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేస్తారు. బట్ యూ కెన్ ఇమాజిన్ ది యుద్ధం. వర్డ్స్‌లోనే అంత బాగుంటది. ఓన్లీ థింగ్ ఇది నువ్వు కూర్చొని ఒక 5 మినిట్స్, ఒక 1 అవర్ చదవాలి రోజుకి. అంటే అదేదో పనిగా, అది పని అయితుంది, చాలా కష్టము అంటే ఎవరు హెల్ప్ చేయలేరు. నీకు మంచి స్టోరీ కావాలంటే ఒక యుద్ధకాండ మీదే ఒక మంచి ఏంది 'జురాసిక్ పార్క్' లాంటి మూవీ తీయొచ్చు. అంత బాగుంటది యుద్ధకాండ. ఇఫ్ యూ రీడ్ ఇట్, ఆ డిస్క్రిప్షన్ అంటే ఎలా అటాక్ చేశారు, ఎలా రివెంజ్ తీసుకున్నారు, వానరులు గానీ, హనుమంతు గానీ ఎంత హైట్‌లో ఉంటారు వాళ్ళు, చెట్టు ఎలా తీశారు, అవన్నీ కూడా సో డిస్క్రైబ్డ్. మీరు జస్ట్ దాన్ని తీసుకోవడం, వీడియోలో పెట్టుకోవడమే సినిమాలు. అది జస్ట్ ఐయామ్ గివింగ్ ఎగ్జాంపుల్. నేను అన్ని శాస్త్రాలన్నీ చదవలేదు గానీ, నాకు తెలిసిన దాంట్లో, చదివిన దాంట్లో రామాయణంలోనే అంత ఉందంటే ఫర్గెట్ అబౌట్ ఇంకా మహాభారతం 1,00,000 శ్లోకాలు, ఇంకా 18 పురాణాల్లో ఎన్నెన్ని స్టోరీలున్నాయి, చాలా స్టోరీలున్నాయి. ఎన్ని రొమాంటిక్ స్టోరీలున్నాయో, ఎన్ని ఫిక్షన్ స్టోరీస్ ఉన్నాయో. ఒక స్టోరీ ఉంటది. అంటే నేను చదివి చాలా రోజులైంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఒక అడవికెళ్తాడు. అడవికెళ్తే అక్కడ వాటర్ తాగుతాడు. వాటర్ తాగితేనే ఈ టర్న్స్ ఇండే ఫీమేల్. చాలా ఇవున్నాయి. అంటే చాలా మలుపులున్నాయి. కంప్లీట్‌గా స్టోరీ గుర్తులేదు నాకు. కాకపోతే సో ఇమాజినేటివ్, ఎక్స్ట్రాఆర్డినరీ. సో ఫార్ దేర్ నో మూవీ సచ్ ఎ కైండ్ ఆఫ్ మూవీ. ఏమైనా ఇంగ్లీష్‌లో వచ్చినది. జస్ట్ మనం హాలీవుడ్‌వి కాపీ కొట్టి అవన్నీ కాకుండా, డైరెక్టర్లకి మీకు మంచి స్టోరీలు కావాలంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. మన 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 లిటరేచర్, మన హిందూ లిటరేచర్, ఇండియన్ లిటరేచర్ చదవండి. తప్పనిసరిగా మీకు వద్దన్న స్టోరీలు, వందల స్టోరీలు వస్తాయి. లాస్ట్ ఇంకొక విజ్ఞప్తి, ప్లీజ్ ఇండియన్ స్టోరీస్‌ని ఏదైనా తీస్తే, మైథాలజీని తీస్తే దాంట్లో గలీజంతా పెట్టద్దండి. అంటే పాత సినిమాల్లో దరిద్రులు చాలామంది దరిద్రులు.
అంతా దరిద్రం చేసి 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 హిందూ మైథాలజీని ఎగతాళి చేయడం చేసే స్టేజ్కి పోయింది. కాకపోతే హిందూ మైథాలజీ నాట్ ఏ సింపుల్ థింగ్. ప్లీజ్ ఒకవేళ స్టోరీ తీసుకుంటే తీసుకున్నారు కానీ దాన్ని కొంచెం ప్రజెంటబుల్గా చేయండి. రాజమౌళి ఏం చేశారు అనుకుంటున్నారు? రాజమౌళి బాహుబలి సినిమా స్టోరీ ఎలా వచ్చింది అనుకున్నారు? వాళ్ళ నాన్నగారు ఇవి చదివే స్టోరీ రాసింది. ఆయన స్టోరీలో 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. రామాయణము, మహాభారతం బాగా మిక్సీ కొట్టి దాంట్లో ఆ స్టోరీ ఈ స్టోరీని అన్నీ అయింది, ఇంక్లూడింగ్ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కూడా రామాయణ మహాభారతంలోని ఆ పేర్లే. ఎవరికి తెలియదండి, ఎందుకంటే మనం చదవం కాబట్టి. అదేదో రాజ్యం పేరు కూడా రామాయణంలో ఉంది. కాకపోతే హీ క్రియేటెడ్ ఇమాజినేషన్, బట్ దోస్ నేమ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్. దే ఆర్ ఆల్ ఇన్ రామాయణం అండ్ మహాభారత్. జస్ట్ వాళ్ళు యూజ్ చేసుకొని చేశారు. రాజమౌళి ఆయన కొత్తగా ఏం సృష్టించలేదు సినిమాని, ఉన్నదాన్ని కాపీ కొట్టాడు. కాకపోతే హీజ్ అ గుడ్ కాపీ రైటర్. అంటే మనం కాపీ కొట్టి కూడా చేసుకోలేము అని. కాకపోతే కొత్త డైరెక్టర్లకి చెప్తున్నాను, మీకు మంచి స్టోరీ కావాలంటే ప్లీజ్ ఫాలో మై సజెషన్. గుడ్ లక్.